జాయిన్ అయ్యారా ఇవాళ? నిన్న ఎవరెవరు ఉన్నారు? తీసుకోండి. ఏమండి? నన్ను లైట్ అయిపోతుంది. హలో మేడం, నేను ఇందిరానండి. ఇందిర గారు చెప్పండి. నేను లాస్ట్ టైం కూడా ఉన్నాను కదండి. ఈసారి మా ఏమండి? అమ్మాయి జాయిన్ అయ్యిందండి, శ్రియ. ఓకే, పేరు? శ్రియ అండి. ఓకే ఓకే. నిన్న జాయిన్ అవ్వలేదు కదా తను? అంటే మాకు నైట్ 1:00 అయిందండి. నేను ఏం లేదు, ఏమైందంటే కొంచెం సిటీకి ఏదో ఇక్కడ కొంచెం గవర్నమెంట్ ఏదో జాబ్ ఫేర్ ఏదో ఉంటే దానికి ట్రావెల్లో ఉన్నాను. వచ్చి ఇవాళ కూడా మార్నింగ్ నుంచి అదంతా తిరిగేసి వచ్చాను, ఇప్పుడే వచ్చాను. ఓకే, నో ప్రాబ్లమ్. ఆ మెడిటేషన్ అది పెడతాను నేను. ఇప్పుడు జాయిన్ అయ్యిందా అమ్మాయి? జాయిన్ అయ్యిందండి. ఓకే ఓకే. ఇవాళ కూడా మళ్ళీ చేయిస్తాను, ఇబ్బంది ఏం లేదు. అది కూడా పెడతాను, ఇవాళ కూడా పెడతాను. అంటే మిస్ అయ్యేది ఏముండదు. ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు కొంచెం డైరెక్ట్గా ఉన్నప్పుడు ఎనర్జీ ఉండేది, ఆ అడ్వాంటేజ్ ఉంటుంది అంతే, అంతకు మించి ఏం లేదు. పాత వాళ్ళు ఎవరైనా కొత్తగా వచ్చారండి వాళ్ళ? నమస్తే మేడం, నేను వేమనాను మేడం. వేమన గారు బాగా ప్రాక్టీస్ చేస్తున్నట్టున్నారుగా, మెసేజ్లు పెడుతూ ఉన్నారు. అవును మేడం, అవును. ఓకే, ఇంకా కొత్త వాళ్ళు ఇంకెవరు ఉన్నారు? పాత వాళ్ళు ఇంకెవరిని జాయిన్ అయ్యారు ఇవాళ? బిందు జాయిన్ అయ్యారు. ఓకే ఓకే. ఎలా చేస్తున్నారు ప్రాక్టీస్? మిగిలిన చెప్పండి, ఎలా చేస్తున్నారు? ఏం ఎక్స్పీరియన్సెస్ ఏంటి? లైఫ్ లో ఏమైనా చేంజ్లు ఉన్నాయి? ఒకసారి ఏమైనా ఉంటే రివ్యూ చేసుకుంటాం. అందుకనే వాళ్ళు కొత్త వాళ్ళు కూడా వింటారు అని మిమ్మల్ని జాయిన్ అవ్వమన్నాను. కొంచెం వేరే ఒక ఎనర్జీస్ చేయిద్దాము ఇవాళ అనేది ఉద్దేశం. అదే ఏం ప్రాక్టీస్ చేస్తున్నారో చెప్పండి. మీరు చెప్పిన విధంగానే మెర్కావా ప్రాక్టీస్ చేస్తున్నాము. డివైన్ ఎనర్జీ రావటం అనేది ప్రాక్టీస్ చేస్తున్నాను. చక్రా క్లీనింగ్ చేస్తున్నానండి. ఓకే, అంటే ఏమన్నా డిఫరెన్స్ ఏమన్నా గమనించారా మీరు? అది డిఫరెన్స్ అంటే ఎప్పుడు అనిపించేవే కానీ కొత్తగా అయితే నాకు ఏమనిపించలేదు. ఓకే, అంటే ఏంటి ఎప్పుడు అనిపించేది ఏంటి? అని గూస్ బంప్స్ అంటే అది ఎనర్జీ వస్తుందా పోతుందా తెలియదు కానీ గూస్ బంప్స్ మాత్రం బాగా వస్తాయి నాకు. మెర్కావా చేసినప్పుడు అయితే బాగా డిఫరెన్స్ తెలుస్తుందండి. మిగతా వాటి కన్నా నాకు చక్రా క్లీనింగ్ కి డివైన్ ఎనర్జీ రావటం అనేది దానికన్నా నాకు మెర్కావా చేస్తుంటే మాత్రం అన్ని ఫీలింగ్స్ వచ్చేస్తున్నాయి అక్కడ. అంటే ఆవలింతలతో పాటు కంట్రోలింగ్ వల్ల కన్నీరు వస్తుందో లేదో తెలియదు కానీ అవి గూస్ బంప్స్ ఆబ్వియస్ గా స్టార్టింగ్ నుంచి వస్తున్నట్టే ఉంటాయి అవి. ఓకే ఓకే. అంటే ఏంటంటే ఇంకా బాడీ ఈజ్ స్టిల్ ఎమిటింగ్ ద నెగటివ్ ఎనర్జీ అన్నమాట. మనకు లోపల ఉన్న నెగిటివిటీస్ బయటికి రావడం అనేది, అంటే లోపల ఎంత నెగిటివ్ ఉంటే ఈ ఎనర్జీ దాన్ని క్లియర్ చేసి బయటికి తోయడం. ఆల్ దీస్ కళ్ళలో నీళ్ళు వచ్చినా, ఇవన్నీ ఆవలింతలు వచ్చినా, కొంతమందికి ఇది వస్తాయి, యానింగ్ ఉంటుంది, తేన్పులు వస్తాయి. ఏదైనా సరే ఇట్ ఈస్ ఎక్స్పెల్లింగ్ అన్నమాట, నెగిటివ్ ఎనర్జీని ఎక్స్పెల్లింగ్. ఓకే, మీకండి ఇందిర గారు ఎనీ చేంజెస్ ఇన్ లైఫ్ సిచ్యుయేషన్స్ కానీ ఎనీ ఆపర్చునిటీ? ఉంటే జస్ట్ ఐ వాంట్ టు అండర్స్టాండ్. మాకు అనిపించింది, మీకు ఎవరికైనా ఏదైనా ఆర్ యూ ఏబుల్ టు అండర్స్టాండ్ ఆర్ నాట్ అనే దాని గురించి అడుగుతున్నాను. అర్థమవుతుందండి. ఇది ఎప్పుడైతే మెర్కబా ఇవంతా కంటిన్యూస్ గా చేస్తూ ఉంటే, అంటే ఇంతకు ముందు కంటే ఎమోషనల్ కానీ, అంటే కొంచెం స్ట్రాంగ్ గా, ఇంతకు ముందు ఏదన్నా అంటే ఒక చిన్న సిచ్యుయేషన్ వస్తే కొంచెం తొందరగా ఏడుపు వచ్చేసి అది బాగా ఎక్కువ ఉండేదండి. ఇప్పుడు అలాగైతే అవ్వట్లేదండి. ఏ సిచ్యుయేషన్ వచ్చినా ఓకే, లైక్ ఐ కెన్ హ్యాండిల్ అన్నట్టు, అంటే ఫేస్ చేద్దాము అన్న కరేజ్ వస్తుంది చూడండి.
అది అది క్లియర్ కట్‌గా తెలుస్తుందండి. ఏ రోజు కూడా నేను వీలైతే మాత్రం మేబీ వెరీ ఫ్యూ డేస్ ఎప్పుడన్నా మిస్ అయ్యానేమో గానీ 90% పైగానే ఏ రోజు మెడిటేషన్ మెర్కబా అయితే మాననండి. మిగతావి కూడా చేస్తున్నానండి. వాటితో పాటు హొపోనొపోనో ఆహ్, ఎవ్రీడే మీరు ఆహ్, మెడిటేషన్స్ మీరు పంపిస్తారు చూడండి. లైక్ డైలీ ఇంకొకటి చాంటింగ్ కూడా చేస్తానండి. సిద్ధ చాంటింగ్. గుడ్. మెడిటేషన్ చేస్తుంటే బాడీ ఒక్కసారి బాగా కదిలిపోతా లైక్ సిద్ధ కళ్యాణ సాధన అవి చేస్తా ఉంటే అంటే కూర్చున్న దాన్ని పడిపోయేటంత ఇది ఇలా అంటే ఇలా నా బాడీ బాడీ ఊగుతుంది. బాగా ఇంకా ఊగిపోవడం అంటే ఇంకెంత అంటే అలా అంటే నా బాడీ ఫిజికల్‌గా అంటే అంత ఎనర్జీ లేక అలాగవుతుందండి. అలాగని అనుకోలేదు. అదేంటంటే మనం ప్యూరిఫై అవుతున్న కొలది ఆ రష్ ఆఫ్ ఎనర్జీ అలా పెరుగుతూ ఉంటుంది. అంటే మీరు మురికిగా ఉన్న ఒక ట్యూబ్‌లో నీళ్లు నెమ్మదిగా వెళ్తాయి. పైన అదే వాటర్ ఉంది. కానీ అదే క్లియర్‌గా ఉందనుకోండి రష్ పెరుగుతది కదా వాటర్. అలాగే మనం ప్యూరిఫై అవుతున్న కొలది ఆ రష్ ఆఫ్ ఎనర్జీ పెరుగుతది. ప్యూరిఫై ఇన్ యువర్ బాడీ, మైండ్ అండ్ స్పిరిట్. అంటే ఎలాగా ప్యూరిఫికేషన్ నాట్ ఓన్లీ ఇన్ ద సెన్స్ ఇప్పుడు మీరు క్లియర్ అవుతున్నారు అనుకోండి ఎమోషనల్ లెవెల్‌లో దట్ విల్ బి అండ్ యూ ఆర్ హెల్పింగ్ అదర్స్ అలాంటివి కూడా పెరిగాయనుకోండి. మీ ప్యూరిఫికేషన్‌తో పాటు మీరు ఎక్స్‌పాన్సివ్‌నెస్ పెరిగినప్పుడు ఏంటంటే దట్ ఎనర్జీ ఫ్లోస్ మోర్. అలా అందుకని మనకు అలా ఉంటుంది. బాడీ సరిపెట్టుకోలేక కాదు. ఆ ఓకే. ఎనర్జీ వచ్చినప్పుడు ఇలా ఇలా మూవ్ అవుతారు. కొంతమంది ముందు మూవ్ అవుతారు. అది ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కలా ఉంటుంది. అందరికీ అలా ఉండదు. కొంతమందికి ఉంటుంది. ఇట్స్ ఆ ఎనర్జీ ఫ్లో దీన్ని బట్టి ఉంటది అది. మనం ఓకే. చూస్తుంటే ఈళ్ళేదో యాక్షన్ చేస్తున్నారా బాబు అనేలా ఉంటది. ఆ! అవును మేడం. ఎవరిని చూస్తే అంటే ఏమనుకుంటారంటే నేను ఆ! అదే. ఆలోచించినట్టే అనిపిస్తుంది. అలా ఉంటారు. అవును. ఆ! థాంక్ యూ మేడం. ఓకే అండి. ఇంకా ఎవరికైనా ఏమైనా క్వెషన్స్ ఉన్నాయండి? సో, మనం మెర్కబా గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ నేను ఇవాళ కొన్ని స్టెప్స్ అవి నేర్పిస్తాను. నాగేంద్ర గారు ఏమన్నా జాయిన్ అయ్యారా? అంటే ఇప్పుడు ఈ వీక్ డేస్‌లో పెడితే ఎవరికైనా ఇబ్బంది ఉందా? నేను ఇవాళ పెట్టిన తర్వాత సాటర్‌డే, సండేనే పెట్టనా? అలాంటిది ఏదైనా ఇబ్బంది ఉంటే చెప్పండి. వి విల్ ట్రై టు అకామోడేట్ లైక్ దట్. చెప్తారా? క్లాస్‌లో ఉన్నవాళ్ళు? కొత్తగా గుడ్ ఈవినింగ్ క్లాస్‌లో మేడం. నేను ఇప్పుడే జాయిన్ అయ్యాను మేడం. అండి. ఓకే. అదే అదే ఈ టైం మీరు అయితే అన్నారు నేను కదా! నాగేంద్ర మేడం. ఈ రెగ్యులర్. టైం అయితే కుదరదు. ఓకే. కేసు వీకెండ్ ఉండేటైతే బాగుంటది. ఇంకా లేదు ఓకే. అందరికి ఈ టైమే కుదురుతుంది అనుకుంటే మేబీ నేను వీకెండ్ అయినా పర్వాలేదుగా. 8 గాని 7 గాని పర్వాలేదు కదా వీకెండ్ అయితే. అంటే శుక్ర, శని, ఆది అట్లా ఓకే. శని, ఆది. నాకే ఇబ్బంది లేదు. వాటెవర్ యూ ఫీల్ లైక్ మీరు చెయ్యొచ్చు. మిగిలిన వాళ్ళందరికీ ఓకే అనుకుంటే విల్ గో విత్ దట్ అండి. అందరికీ పర్వాలేదు కదా? అండ్ మిగిలిన వాళ్ళు కూడా చెప్తారా? ఎవరో మాట్లాడుతున్నారండి వెనకాల. మ్యూట్ చేయకుండా. ఓకే. సో, అందరికీ ఓకే అని అనుకుంటే నేను ఇవాళ ఏం చేస్తానంటే రేపు ఒక్కరోజు పెడతానండి. ఇవాళ, రేపు. ఎందుకంటే మీకు టోటల్ మెర్కాబా అయిపోతది. మీకు యూ విల్ హ్యావ్ వీక్ 3, 4 డేస్ ప్రాక్టీస్‌కుంటది. అగైన్ ఫ్రైడే, సాటర్డే, సండే పెట్టుకుందాం. అలా చేద్దాం. ఓకే. సో, మిగిలిన వాళ్ళు ఎవరైనా మాట్లాడతారా? ఐ థింక్ దేవి గారు ఉన్నారు కదా! వేరే అదర్స్ పవన్ మీకేమన్నా ఓకేనా చెప్పండి. మాకు ఓకే మేడం. ఓకే. సరే. ఇవాళ, రేపు కూడా ఒకటైతే పెడదాము. అంటే మీకు మెర్కాబా కంప్లీట్ చేశాక ఇంకా అది మీరు 3 రోజులు ప్రాక్టీస్ చేయడానికి ఉంటారు. సో, మనం ఏం చేద్దామంటే సో, యెస్టర్‌డే కొంత మనం మెర్కాబా ఏంటి ఇవన్నీ చెప్పుకున్నాం గదా!
అది వీడియో పెడతాము. నిన్నటిది కూడా పెడతాం. ఇవాళది కూడా మీకు 2 పెడతాము. వినని వాళ్ళు కూడా వినండి. సో మనము ఈ మెడిటేషన్ ఫర్ టు మేక్ ది బాడీ లైట్ వెహికల్. లైట్ బాడీ అంటే బాడీ ఈజ్ మనం ఇప్పుడు మనకున్న బాడీ ఈజ్ ఏ గ్రాస్ బాడీ అన్నమాట. గ్రాస్ కలెక్షన్ ఆఫ్ ఆటమ్స్ అనుకుందాం మనం. అంటే అవి దగ్గరగా ఉన్నాయి. అండ్ దట్ ఇన్క్లూడ్స్ ఆల్ ది అక్యుములేషన్ ఆఫ్ నెగటివ్ ఎనర్జీస్, నెగటివ్ ఎమోషన్స్, నెగటివ్ మెమరీస్, వాట్ ఆర్ ఆల్ యూ హ్యావ్. మీరు జీవితంలో జన్మలుగా కలెక్ట్ చేసుకున్నవి, ఇప్పటి జన్మలో ఉన్నవి, ఇవన్నీ కలిపి దట్ ఫీలింగ్ ఆఫ్ నేను అంటే దిస్ బాడీ అని ఒక ఫీలింగ్ మనందరికీ ఉంది కదా. ఐఎమ్ దిస్ అని ఈ బాడీ అనేది మనం ఎప్పుడైతే కాన్షియస్నెస్లో మనకు అది ఉందో అది అక్కడ కన్సాలిడేట్ అయిపోతుంది అనమాట. కన్సాలిడేట్ అయిపోవడం వల్ల దట్ హెవీనెస్ ఆఫ్ బాడీ, ఇప్పుడు నాకు బాడీ ఉంది అని ఒక ఫీలింగ్ ఉన్నా, మనం ఒక పని చేయాలనుకున్నా చేయలేకపోతున్నా, ఇదంతా దేనివల్ల ఆ గ్రాస్నెస్, ఆ సొలిడిఫికేషన్ ఆఫ్ ది థింగ్స్ వలన మనకు అలా ఉంది. బట్ టు బికమ్ ఏ లైట్ బాడీ ఏంటి? లైట్ బాడీ మీన్స్ ఎవ్రీ ఆటమ్ విల్ బికమ్ లైటన్ అప్ అనమాట. లైటన్ అప్ అండ్ దే మూమెంట్ విల్ బి చేంజ్డ్. ఆ ఆటమ్స్ దగ్గర నుంచి ప్రతిదీ ద స్పీడ్ ఆఫ్ లైట్ లో తిరగడము అనేది. ఆ స్పీడ్ ఆఫ్ లైట్ అనేది మనకు ఎలా కనిపిస్తుంది? ఇప్పుడు ఒక సన్లైట్ ఉంది. ఆ సన్లైట్ ఎలా కనిపిస్తుంది మనకు? కనిపిస్తుందా, కనిపించదా? వెలుగులో మనం అన్ని చూస్తాం. కానీ ఆ వెలుగు ఏంటి? వాట్ ఈస్ దట్ లైట్? చెప్తారా ఎవరైనా? హౌ దట్ లైట్ సీప్స్ ఇంటూ ట్రాన్స్పరెంట్ థింగ్స్. ఒక లైట్ ఉంది, ఆ లైట్ ఒక సాలిడ్ ఉంది, ఆ సాలిడ్ లోపలికి వెళ్ళదు. కాబట్టి మనకేంటి? ఆ రిఫ్లెక్షన్ బట్టో దేని బట్టో, ఓహో దిస్ ఇస్ దిస్, ఇదొక చెట్టు, ఇదొక పక్షి, ఇదొక హ్యూమన్ బీయింగ్, ఇదంతా ఏంటి? బికాస్ ఆ లైట్ పాస్ కాకుండా ఈ గ్రాస్నెస్ అడ్డం పడింది కాబట్టి వాట్ ఎవర్ ఇట్ రిఫ్లెక్ట్స్, అది కలర్స్గా మనకు ఇదంతా సైన్స్. వాళ్ళకి మీకు అందరికీ తెలుసు సైన్స్. అదే ఒక వాటరే ఉందనుకోండి, చాలా క్రిస్టల్ క్లియర్ వాటర్. ఆవిడ ఏమవుతుంది? ఆ వాటర్, ఆ లైట్ ఇట్ సీప్స్ ఇన్ టు దట్ వాటర్. అదే మురికిగా ఉందనుకోండి, ఆ వాటర్ పైపైన కనిపిస్తుంది, వాటర్ మీద ఏదైనా రిఫ్లెక్షన్ ఉంటే కనిపిస్తుంది. ఈ లోపలికి సీప్ కాదు కాబట్టి వాటర్ పైన కనిపిస్తుంది. అదే క్రిస్టల్ క్లియర్గా ఉంటే యూ కెన్ సీ అప్ టు ఆ బాటంలో కూడా ఏముంది అంటే లైట్ సీప్స్ ఇన్ టు దట్. అంటే ఆ యాటమ్స్, ఆ మాలిక్యూల్స్ అన్ని అంత క్లియర్గా దేన్ని హోల్డ్ చేయకపోవడం వల్ల ఇట్ గోస్ రిఫ్లెక్ట్స్ అండ్ రిఫ్లెక్ట్స్ ఈవెన్ బ్యాక్. ఆ లైట్ మళ్ళీ బయటకు కూడా మనకు కనిపిస్తుంది. మనము అలా ఉన్నామా లేదా? ఆర్ వి లైక్ దట్ క్రిస్టల్ క్లియర్ ఇన్ అవర్ థాట్, బాడీ, మైండ్ అండ్ స్పిరిట్? ఉన్నామా లేదా? టు బికమ్ దట్ క్రిస్టల్ క్లియర్, టు ఎమిట్ దట్ లైట్, టు అబ్జార్బ్ దట్ లైట్ ఆర్ టు రిఫ్లెక్ట్ దట్ లైట్. That is light body అన్నమాట. If your body becomes light, light means weightlessness కాదు, కాంతిగా. దట్ ఈస్ కాల్డ్ లైట్ బాడీ అన్నమాట. ఆ లైట్ బాడీని అచీవ్ చేయడానికి మనకు మెర్కబా పనికి వస్తుంది. అంతేకాకుండా ఇట్స్ ఏ లైట్ వెహికల్ అని అంటారు. ఇప్పుడు మనకు అన్ని మన వీటిలన్నిట్లో కూడా విమానాల్లో వెళ్ళారు, ఆ దేవతలు వెళ్ళారు, ఇవన్నీ వింటాం. పుష్పక విమానం వింటాము. ఆల్ దట్ ఈస్ దట్ మెర్కబా ఫార్మేషన్ ఆఫ్ దట్ లైట్ అన్నమాట. ఆ లైట్ ఫామ్ అయ్యి, ఈ లైట్ బికాస్ యువర్ బాడీ ఈజ్ ఆల్సో లైట్, ఇట్ విల్ టేక్ యూ. ఇది మైండ్ని, సోల్ని తీసుకుని ఆ సోల్ని బయటకు తీసుకెళ్ళి దట్ మల్టీ డైమెన్షనల్ రెల్స్లోకి మిమ్మల్ని తీసుకువెళ్ళడము. దట్ థాట్లెస్నెస్, జీరో స్టేట్లోకి వెళ్ళడం అనేది మనకు ఇందులో అచీవ్ చేస్తాము. ఈ మెర్కబాలో మనకు అంటే ఏ మెడిటేషన్లో అయినా ప్యూరిఫికేషన్ అవుతున్న కొలది అక్కడికే వెళ్తాం. సమాధి స్టేట్ అంటే ఏంటి? అది సమాధి స్టేట్లోకే వస్తుంది అన్నమాట. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క మెథడాలజీలో, ఇది సీక్రెట్ జియోమెట్రీలో యాక్చువల్గా బాడీ చుట్టూ ఏమున్నాయి? ఆ బాడీ చుట్టూ ఒక
2 టెట్రాహెడ్రాన్స్. టెట్రాహెడ్రాన్స్ అంటే టెట్రాహెడ్రాన్ మనం టెట్రా ప్యాక్స్ అంటాం చూడండి. 3 ఆ కార్టన్ ఎలా ఉంటుంది, 3 కోణాలుగా ఉండి కింద కూడా అదే ఉంటుంది. అలాంటివి 2, ఒకటి అప్వర్డ్ ఫేసింగ్, ఒకటి లోయర్ ఫేసింగ్ అన్నమాట. డౌన్వర్డ్ ఉంటుంది, ఒకటి అప్వర్డ్ ఉంటుంది. అదేంటి, అది మనం ఫస్ట్ కొంత విజువలైజ్ చేసుకుంటాం. అంటే అది ఆల్రెడీ ఉన్నాయి. అవి ఇప్పుడు చక్రాస్ ఉన్నాయి. వెదర్ యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, దే ఆర్ డూయింగ్ దేర్ వర్క్. మీరు చెప్పొచ్చు నా చక్రాలు లేవు, నేను నమ్మను, ఇదంతా తప్పు. ఇవన్నీ మీరు ఏమనుకున్నా అవి ఉన్నాయి, వాటి పని అవి చేస్తున్నారు. అంతే కదా. అలాగే దే ఆర్ దేర్ అండ్ దే ఆర్ ఇన్ డార్మెంట్ స్టేట్. మనం వాటిని అవేకన్ చేసుకోలేకపోవడం వల్ల, లేకపోతే మరిచిపోవడం వల్ల అవి మనం ఇంట్లో ఏదైనా వస్తువును ఊరికే వాడకుండా వదిలేసాం అనుకోండి, అది ఎలాగ రస్ట్ బట్టి తుప్పు బట్టి పని చేయకుండా ఎలా ఉంటుందో ఇవి కూడా అలాగే ఉంటాయి అన్నమాట. డార్మెంట్ స్టేట్లో ఉంటాయి. మనం ఏం చేస్తున్నాము, నౌ దే ఆర్ రిమెంబరింగ్ అన్నమాట. రీమెంబరింగ్. మనం ఏంటి, ఉన్నవే ఇవి నేను, దిస్ ఇస్ ఆల్ మైన్ అని మనం రిమెంబర్ చేసుకుని ఈ స్పెషల్ ప్రాసెస్ ఆఫ్ బ్రెత్లో 18 బ్రెత్స్లో మనం దాన్ని అవేకన్ చేసుకొని ఆ కమాండ్స్ ద్వారా మనం స్పీడ్ ఆఫ్ లైట్కి మనము చేసినప్పుడు దే విల్ మూవ్ ఇన్ ది స్పీడ్ ఆఫ్ లైట్ అన్నమాట. 9/10 స్పీడ్ ఆఫ్ లైట్లోకి వెళ్తాయి. అవి వెళ్ళినప్పుడు ఏంటి, ప్రతి సెల్, ఆ సెల్స్ మధ్య ఉన్న గ్యాప్, దట్ ఫోటానిక్ క్వాంటమ్ ఎమిషన్ ఏదైతే ఉందో అంతా కూడా ఆ స్పీడ్ ఆఫ్ లైట్. ఇప్పుడు ఆ లైట్ చూడండి, ఎక్కడి నుంచి వచ్చే ఆ లైట్ ఎలాగ పడితే మొత్తం ప్రపంచం అంతా వెలుగుతుంది. ఆ సూర్యకాంతి ప్రొద్దున లేవగానే మీ చుట్టూ ఉన్న మొత్తం చీకటిగా ఉన్న ప్రపంచం అంతా లైట్ అన పోతుంది. ఏదో ఇక్కడ వరకు వెళ్దాం, అక్కడ వరకు బాగానేద్దాం అనేది లేదు కదా. అంటే ఎంత కాలం ప్రయాణం చేసినా వాట్ ఈస్ దట్ లైట్, మిలియన్స్ ఆఫ్ లైట్ ఇయర్స్ వచ్చి హౌ ఇట్ లైట్స్ అప్. ఆ లైట్ హ్యాస్ టు లైట్ అప్. ఆ స్పీడ్లో మన బాడీలో మనం క్రియేట్ చేసుకున్నప్పుడు మన బాడీ లైట్ బాడీగా మారడం అనేది జరుగుతుంది. ఇట్స్ ఎ ప్రాసెస్. మనం చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఎప్పుడైతే లైట్ బాడీగా మారుతూ ఉందో, దట్ ఈ గ్రాస్నెస్లో మనము అచీవ్ చేయాలనుకున్నవి, యువర్ థాట్స్, యువర్ ఎమోషన్స్, వాట్ ఎవర్ యువర్ థాట్, టు మేనిఫెస్ట్ దట్ థాట్ యూ నీడ్ సర్టెన్ ఎనర్జీ. ఆ ఎనర్జీ మనకి ఇప్పుడు లేదు కాబట్టి మనం మేనిఫెస్ట్ చేయలేకపోతుంది. కానీ ఎప్పుడైతే ఆ స్పీడ్ లోపలికి వెళ్ళిందో, ద థాట్ అట్ దట్ టైమ్ ఇన్ దట్ జీరో స్టేట్, మీరు థీటా స్టేట్లో ఉంటారు. ఆ థాట్ మీరు ఉన్నది, దట్ మేనిఫెస్టేషన్ విల్ బి ఈజియర్ అండ్ యువర్ రిసీవింగ్ కెపాసిటీ విల్ బి మోర్. ఇదంతా మనకు తెలిసినా తెలియకుండా ఆటోమేటిక్గా జరుగుతుంది అన్నమాట. అది మనం కొంత దాని గురించి తెలుసుకుంటాము, ఆ ప్రాక్టీస్ మనం చేసుకుంటూ వెళ్తాము. అంటే మనం ఎమోషనల్గా స్ట్రాంగ్ అవుతున్నాం అంటే ఏంటి కారణం, అంతకుముందు నువ్వు కానిదేంటి, ఇప్పుడు కొత్తగా అయినదేంటి. సేమ్ బాడీయే కదా, నువ్వు అదే ఆహారం తింటున్నావు, అదే ఇంట్లో ఉంటున్నాము, అదే గాలి పీలుస్తున్నావు. కానీ ఏం జరుగుతుంది, సంథింగ్ హ్యాపెండ్ విత్ ఇన్ యువర్ ఓన్ ఫిజికల్ బాడీ అండ్ యువర్ ఫిజియాలజీలో చేంజ్ వచ్చింది. యువర్ సెక్రీషన్స్ ఆఫ్ సెరటోనిన్ కానీ, ఎండార్ఫిన్స్ కానీ ఇవన్నీ పెరుగుతూ ఉన్నాయి. ఆక్సిటోసిన్ ఇవన్నీ పెరుగుతూ ఉన్నాయి. అంటే ఫిజియలాజికల్ చేంజెస్ కదా. నీ స్ట్రెస్ తగ్గింది, కార్టిసాల్ ప్రొడక్షన్ తగ్గింది. అంటే ఏంటి, ఈ బాడీలో చేంజెస్ తెలియకుండానే ఏర్పడుతుంది. దట్ హీలింగ్ ఆల్సో, హీలింగ్ ఆఫ్ ది బాడీ పార్ట్స్లో పెయిన్స్ ఉన్నవి తగ్గడం, అదంతా కూడా మీరు అబ్జర్వ్ చేస్తారు. ఏంటి అవన్నీ కన్సాలిడేటెడ్ సాలిడిఫైడ్ ఎనర్జీస్, నెగిటివ్ ఎనర్జీస్. ఎనీ పెయిన్స్ కానీ, గ్రోత్స్ కానీ ఏవైనా కూడా అవి ఎప్పుడైతే ఇదైందో అది కరిగిపోయి అవి డిజాల్వ్ అయిపోవడం మొదలవుతాయి. సో ఇప్పుడు మనం దీని మీద ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. ఈ 2 టెట్రోహెడ్రాన్స్ మన బాడీకి బయట ఉన్నట్టుగా, మనం వాటిలో ఉన్నట్టుగా మనం భావిస్తాం. ఎలాగా, సపోజ్ ఇప్పుడు మన సేక్రల్ చక్ర కింద
అంటే ఇప్పుడు సపోజ్ బేసిక్ చక్ర దగ్గర ఈ ఈ ఈ ట్రయాంగిల్ ఇలా వచ్చింది, ఇలా వెనక్కి వెళ్ళింది. ఈ ట్రయాంగిల్లో పైన తల పైకి వరకు ఒక 12 ఇంచెస్ పై వరకు ఈ ట్రయాంగిల్లో మనం ఫుల్గా లైట్తో నిండిన ట్రయాంగిల్లో మీరు ఉన్నారనుకో ఎలా ఉంటుంది. జస్ట్ ఓన్లీ విజువలైజ్. మీకు ఆ ఫోటోలు నిన్న పెట్టాను, ఒకసారి మళ్ళీ చూడండి, అది మీకు తెలుస్తుంది. అలాగే మనకు హార్ట్ ఈ దగ్గర నుంచి ఇంకో టెట్రాహెడ్రాన్ అన్నమాట. ఇలా వెళ్ళి అది కిందకి డౌన్వర్డ్గా మన పాదాల కింద వరకు ఎర్త్ లోపల కనెక్ట్ అయినట్టుగా ఉంటుంది. ఈ 2 టెట్రాహెడ్రాన్స్ కౌంటర్ రొటేటింగ్. ఒకటేమో పైదేమో క్లాక్ వైజ్ తిరుగుతూ ఉంటుంది ఇలా, ఈ కిందదేమో యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతుంది. అంటే ఇవి లైటే కదా, ఇప్పుడు ఒక దాంట్లో ఒకటి చొచ్చుకుని ఉంది. ఇదే మెటీరియల్ అనుకోండి, ఈ 2 తిరగవు కదా. ఇవేంటి, బట్ దే ఆర్ ఫార్మ్డ్ లైట్ కాబట్టి ఇది ఇలా తిరుగుతుంది, ఇది ఇలా తిరిగేటప్పుడు ఈ లైట్ ఈ 2 ఏదైతే ఎనర్జీ ఉందో ఆ ఎనర్జీ తిరుగుతున్నప్పుడు అక్కడ ఏర్పడిన ఆ ఫ్రిక్షన్ వలన ఈ బాడీలో ఉన్న నెగటివిటీస్ అన్ని డిజాల్వ్ అయిపోతాయి అన్నమాట. అండ్ ఎప్పుడైతే బాడీ ఆ లైట్ బాడీగా మారుతూ 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 ఉందో దట్ యువర్ టు గో టు ది హయ్యర్ రెల్మ్స్ కానీ హయ్యర్ ఎసెన్షియన్ కానీ టు అచీవ్ వాట్ ఈజ్ యువర్ రైట్ పర్పస్ కానీ లైఫ్ మీ పర్పస్ అచీవ్ చేసుకోవడానికి కానీ రైట్ డైరెక్షన్ కానీ అవి మీకు హెల్ప్ చేస్తుంటాయి. ఇవి మనం ఊహించుకున్నప్పుడు లేడీస్కి ఏమో ఈ పైన అంటే పైది మేల్ టెట్రాహెడ్రాన్, కిందది ఫీమేల్ టెట్రాహెడ్రాన్. పై పిరమిడ్ ఏమో మేల్, కిందది ఫీమేల్ అన్నమాట. అలాగే ఇన్ అండ్ యాంగ్, కిందది ఇన్, పైది యాంగ్. ఇన్ అండ్ యాంగ్ లేకపోతే ఫాదర్ మదర్, పైది ఫాదర్, కింద మదర్ అన్నమాట. మేల్ ఫీమేల్ ఎలా మనం తీసుకున్నాం, మేల్ ఫీమేల్, ఫెమినైన్ మాస్కులైన్, ఫాదర్ మదర్, ఎర్త్ టెట్రాహెడ్రాన్. పైకి వచ్చేటప్పటికి మనకు సన్ టెట్రాహెడ్రాన్ అనుకో, సన్ అండ్ ఎర్త్ అనుకోవచ్చు. ఇది మనం ఎలా ఊహించుకోవాలి అంటే, జెంట్స్ అయితే ఇప్పుడు ఈ ట్రయాంగిల్ ఎలా ఉంది, ఇలా ఉంది కదా, ఈ కోన్గా వచ్చింది. ఇది ఫ్రంట్ సైడ్, పైది ఫ్రంట్ సైడ్ ఊహించుకోవాలి. అంటే ఇలాగ వెళ్ళి ఇక్కడ వరకు ఇలా వెళ్ళిన తర్వాత బ్యాక్న ఫ్లాట్గా ఉండేది మనకు బ్యాక్న ఫ్లాట్గా ఉంటుంది. కిందది ఏమవుతుంది, దీనికి ఆపోజిట్గా ఉంటుంది. ఫ్లాట్గా ఉండేది బయటకు ఉంటుంది, కింద ఫ్రంట్కి ఉంటుంది, లోపల ఇలా కోన్గా వచ్చేది బ్యాక్ ఉంటుంది. అర్థమైందండి? లేడీస్కి అయితే ఇప్పుడు చేస్తున్న వాళ్ళు లేడీస్ అయితే మనం ఏం చేస్తాము, ఫీమేల్కి ఫ్రంట్నేమో ఫ్లాట్గా ఉండేది ఫ్రంట్కి ఉండి, బ్యాక్కి వచ్చేటప్పటికి ఆ కోన్ది బ్యాక్ వస్తుంది. ఇది పైకి ఉండేది 3 కలిపి పైన ఇలా కోన్గానే ఉంటుంది. ఈ 3 కలిపి కోన్. కిందకి వచ్చేటప్పటికి ఫ్రంట్ ఈ కోన్గా ఉండేది ఫ్రంట్కి ఉండి, ఫ్లాట్ బ్యాక్ ఉంటుంది. సరే, దీన్ని అర్థమైందా అందరికీ? ఒకసారి ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. మనం ఈ రెండింటిని మనం ఊహించుకోవాలి. జస్ట్ మీరు ఊహించుకుంటారంతే. ఇక్కడ వరకు మీకు అర్థమైందో లేదో చెప్తే నెక్స్ట్ స్టెప్ చెప్తాను నేను. అది ఓకే, కొంచెం లేడీస్‌ది, జెంట్స్‌ది చెప్పారు. అది కొంచెం కన్‌ఫ్యూజ్‌గా ఉందండి. చక్రాలు కాదు, అదేండి. ఆ కోన్ అన్నది అది కొంచెం కన్‌ఫ్యూజ్‌గా ఉంది. ఆ ఫ్లాట్‌గా అన్నది కొంచెం లేడీస్‌కి లాగా, ఫీమేల్స్ ఫ్రంట్ లేడీస్. ఇప్పుడు పైన ఒక పిరమిడ్, కింద పిరమిడ్ కదా, ఓ దాంట్లో ఒకటి ఇలా ఉన్నాయి కదా. ఓకే అండి. మీరు పిక్చర్ చూసారా? చూసానండి. ఆ పిక్చర్ లో ఏది ఇప్పుడు 3 పలకలే, ఇది 4 పలకల పిరమిడ్ కాదు కదా. అవునండి. అవును. 3. ఇలా అంటే ఒకటి కోన్గా ఉంటుంది, ఒకటి ఫ్లాట్గా ఉంటుంది కదా. 3 అనేటప్పటికి ఈ 3 కలిపి పైకి వెళ్ళి పిరమిడ్ అయింది. అంతే. ఈ ఫ్లాట్ గా ఉండేదేమో మనకు ఫ్రంట్ ఉంటుంది, ఏది పైది. ఓకే. ఇది ఇలా ఫ్లాట్ గా ఉండి, ఈ కోన్ గా ఉండేది మనకి ఇలాగ ఉంటుంది లేడీస్ కి. ఓకే. జెంట్స్ కి వచ్చేటప్పటికి కోన్ గా ఉండేది ఫ్రంట్ కు ఉంటుంది, ఫ్లాట్ అది వెనకాలకు ఉంటుంది. కిందకి వచ్చేటప్పటికి దీనికి ఆపోజిట్ ఏంటి, ఇప్పుడు కోన్ కాబట్టి కింద ఫ్లాట్ అవుతుంది కదా. ఫ్లాట్ అయ్యి అటు కోన్, అప్పుడు ఏంటి, ఒక
నక్షత్రంలా తయారవుతాయి. ఓ దాంట్లో ఒకటి ఏర్పడి దే బికమ్ లైక్ ఏ డేవిడ్, స్టార్ ఆఫ్ డేవిడ్ అని. మనకు అన్ని నక్షత్రాలు, మనకు కూడా ఒక నక్షత్రం ముగ్గు వేస్తాం కదా, ఇలా ఇలా పెట్టి వెంటనే వేసేస్తాం కదా. మనం కూడా వేస్తాం కదా, ముగ్గు వేయమా? అవునండి, అవును. అలాగనమాట. ఆ నక్షత్రం ముగ్గుకు వచ్చేటప్పటికి అది కొంచెం 8 ఉన్నది అనుకోండి, మామూలుగా ఇలా వేసేస్తాం కదా నక్షత్రం. అది అలా కాకుండా మనం ఇలా ఇలా గీసి దానికి మనకి ఏమొస్తాయి, అవి 8 వస్తాయి. అలా ఏది వచ్చినా దే ఆర్ ఆల్. ఇదేంటంటే మనకు టెట్రాహెడ్రాన్ 6 ఆ కిరణాలు వచ్చి ఒక స్టార్ ఆఫ్ డేవిడ్ లాగా అనుకోండి మీరు. ఒక దాంట్లో ఒకటి ఉండి ఇది ఇలా ఇది ఇలా తిరుగుతూ ఒక ఎనర్జీ ఇలా తిరుగుతున్నాయి అనుకోండి. ఒక సుడిగుండం ఎలా తిరుగుతుంది, ఒక సుడిగుండం ఎలా తిరుగుతుంది. ఈ రెండింటి మధ్య ఎలా ఉంటది ఆ స్పీడ్? ఉంటది కదా పెరుగుతున్నట్టు ఉంటుంది. కానీ సెంటర్లో ఏముంటది, సెంటర్లో ఎప్పుడైనా మనం ఒక సుడిగుండం మధ్యలో సెంటర్ ప్లేస్ అయ్యి చాలా అలాగే ఉంటది. అవి టార్నిడో కానీ ఏదన్నా అక్కడ ఏం కావాలి అలాగే ఉంటుంది. ఇట్స్ పివోటల్ అన్నమాట, అన్ని పివోట్ చేస్తూ ఉంటది మొత్తాన్ని. అలాగే యు ఆర్ ఇన్ ద సెంటర్, దట్ సెంట్రల్ కాలమ్ లో నువ్వు స్థిరంగా ఉంటావు. బ్యాలెన్స్ యువర్ సెల్ఫ్ బిట్వీన్ హెవెన్ అండ్ ఎర్త్. ఆ పైనుంచి మనకు పైనుంచి సన్ నుంచి ఎనర్జీ వస్తుంది డైరెక్ట్గా, ఒక రే ఆఫ్ లైట్ లోపలికి వెళ్ళి మీ యొక్క నేవల్ చక్ర కింద హరా సెంటర్ అంటారు. నేవల్ ఉంది కదా, బొడ్డు దగ్గర 4 వేళ్ళు ఇలా పెడితే బొడ్డు మీద నుంచి ఈ 4 వేలు అయిన చోట ఈ వేలు ఇలా పెడితే అది ఆల్మోస్ట్ 2.5 ఇంచ్ లోపల, ఆ లోపల 2.5 ఇంచ్ లోపల దట్ ఈస్ కాల్డ్ లోయర్ టాండెన్ ఆర్ లోయర్ టాంటియన్ ఆర్ హరా సెంటర్. దట్ ఈస్ ద మెయిన్ పవర్ పాయింట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. It is your being, your soul, everything, that point అన్నమాట. ఇట్స్ ఎ గోల్డెన్ గ్లోబ్ ఆఫ్ లైట్ ఇన్సైడ్ యూ ఆర్ దేర్ అన్నమాట అనుకోండి. అది స్థిరంగా ఉంటే మన జీవితం స్థిరంగా ఉంటుంది. సో మనకు ఈవెన్ రావణాసుడికి ఆయన ఆ బొడ్డు కింద కొట్టమని చెప్తారు కదా, ఆ బాణం చివరిలో ఈయన మామూలుగా చచ్చిపోడు అని. హరా సెంటర్ అన్నమాట అది. ఆ హరా సెంటర్లో ఈ పైనుంచి వచ్చే ఎనర్జీ దాంట్లోకి వెళ్తూ ఉంటుంది. ఇట్ ఈస్ ఇంక్రీజింగ్ దట్ ఎనర్జీ. ఆ బాల్ మన శ్వాసతో పాటు పెరుగుతూ ఉంటుంది. అలాగే పెరీనియం నుంచి మన యొక్క బేసిక్ చక్ర కింద, పెరీనియం అంటే యూరినరీ పాసేజ్ అండ్ యానస్ మధ్యలో ఉండే సాఫ్ట్ పార్ట్ ఈస్ కాల్డ్ పెరీనియం. ఆ పెరీనియం చక్రాన్ని చిన్న చక్ర, దాంట్లోంచి భూమి లోపలికి సెంటర్ ఆఫ్ ది ఎర్త్కి కనెక్ట్ అవుతాం. ఇదంతా ఒకటే లైన్ ఆఫ్ లైట్ ఉందనుకోండి, హరా సెంటర్ తోటి ఉంటే, జస్ట్ అలా ఉన్నామంటే ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్ ఈజ్ బ్యాలెన్స్డ్ ఉంటుంది. అది ఎక్కడ కొంచెం ఇటు ఎక్కడ కొంచెం అయినా సమ్వేర్ సంథింగ్ ఇన్ లైఫ్ ఈజ్ నాట్ బ్యాలెన్స్డ్ అవుతూ ఉంటుంది అన్నమాట లైఫ్. అంటే దీనికి లైఫ్కి సంబంధం ఏంటంటే యూఆర్ యువర్ లైఫ్ కదా, మీరే మీ లైఫ్ కదా. ఈ ఎనర్జీని బ్యాలెన్స్ చేయడం అనేది ఇప్పుడు దీని మధ్య, ఈ 2 టెట్రాహెడ్రాన్స్ మధ్య మీరు ఉన్నారనుకోండి, ఒకసారి ఊహించుకోండి. దే ఆర్ స్టాండింగ్ ఆర్ సిట్టింగ్ అనుకోండి. మీరు భూమి మీద లేరు అనుకోండి, కాసేపు ఒక నిమిషం ఒక గాలిలో ఉన్నారు. గాలిలో ఉంటే ఇటుంటే ఇటు పడిపోతారు, ఇటుంటే ఇటు పడిపోతాం, అంతే కదా. ఎర్త్ ఫోర్స్ లాగుతుంది కదా. జస్ట్ మీరు అలా ఉన్నారు స్ట్రైట్గా. అలా ఒక బీమ్ ఆఫ్ లైట్, ఒక దారం, ఒక థ్రెడ్ తోటి పైనుంచి మన బాడీలోంచి, స్పైనల్ కార్డ్లోంచి, పెరీనియంలోంచి ఎర్త్లోకి వెళ్ళేది మొత్తం ఒకే లైన్లో. యూఆర్ ఈ సెంటర్లో ఉన్నావు, మీ చుట్టూ ఇవి 2 ఇలా తిరుగుతూ యూఆర్ ఇన్ ఏ బ్యాలెన్స్డ్ స్టేట్ అని అది మీరు ఊహించుకుంటారు. సో ఇక్కడి వరకు మీకు అర్థమైతే నేను ప్రాసెస్లోకి వెళ్తాను. మీరు ఒకసారి ఏమన్నా డౌట్లు ఉంటే అడగండి. కంగారేం పడక్కర్లేదు, చాలా ఈజీ. ఫస్ట్ కొంచెం మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి అలా చెప్తుంటాను అంతే నేను. This is Bindu. I'm talking from Franklin, Massachusetts. I'm looking to schedule an appointment for my insurance test for Massachusetts.
but yeah, I was looking into the website, but I couldn't see the Cumberland availabilities. May know which day they are you going to open, and I want to schedule between 24th, so 23 June 23 to 28. Could you please provide the information as soon as possible when you open the store and you open the testing center? Thank you. What is that? అదే ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? హలో, అందరూ ఉన్నారా లైన్లో? ఉన్నాం మేడం. అదేంటి ఏదో సంథింగ్ ఎవరిదో ఓపెన్ అయినట్టుంది. ఓకే, సో ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా అడగండి. హలో, మేడం చెప్పండి మేడం. నేను మిమ్మల్ని చెప్పమంటున్నాను. క్లాస్ ఈ మధ్యలో ఐ థింక్ ఎవళ్ళో అంటే ఇది ఆన్ చేసి ఆఫ్ చేయలేదేమో మేడం. అదే అదే కట్ అయిందా డిస్టర్బెన్స్ అందరికి? లేదు మేడం. ఓకే ఓకే ఓకే, కాదు ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, కొత్త వాళ్ళు ఉన్నారు కదా, మీకు అర్థమైందా? ఇప్పుడు నేను ప్రాసెస్ చెప్తే మీరు చేయడానికి మీరు ఊహించుకోగలరా లేదా చెప్పండి నాకు. అర్థమైంది మేడం, అర్థమైంది. అర్థమైంది. కొత్త వాళ్ళు, పాత వాళ్ళు కాదు. అర్థమైంది. ఓకే ఓకే, సో అయితే ఇప్పుడు మనం ఏం చేస్తాము, దిస్ ఈజ్ 18 బ్రెత్స్ తోటి హౌ టు యాక్టివేట్ ది మెర్కబా. ఇందులో మనం ఏం చేస్తామంటే జనరల్ మెర్కబాలో ఓన్లీ బ్రెత్, ఈచ్ స్టెప్ తోటి మనం బ్రీత్ చేస్తున్నప్పుడు బాడీలో ఉండే ఎలక్ట్రోమాగ్నెటిక్ సర్క్యూట్స్ అన్నీ కూడా బ్యాలెన్స్ అవుతాయి. అంటే మన హార్ట్లో ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ ఉంటాయి, బ్రెయిన్లో ఉంటాయి. అలా ప్రతి పార్ట్ కూడా కింద పార్ట్స్కి వచ్చేటప్పటికి మ్యాగ్నెటిక్ ఎనర్జీస్ ఎక్కువ ఉంటాయి, పైకి వచ్చేటప్పటికి ఎలక్ట్రికల్ ఎనర్జీస్ ఉంటాయి. ఈ రెండు సర్క్యూట్స్ ఏవి ఇంబ్యాలెన్స్డ్గా ఉన్నా మనకు కొంత డిస్టర్బెన్స్ ఉంటుంది, ఏదో ఫిజికల్, మెంటల్, ఎమోషనల్ ఏదో లెవెల్లో. ఇది మనం ఏం చేస్తామంటే టు పుట్ ఆల్ ద ఫింగర్స్ 1 by 1 మనం ఇలా పెట్టుకుని ఇలా పెడతాం, ఇలా ఓపెన్ పెట్టుకుని. అంటే నేను మీకు పైకి పెట్టాను, మామూలుగా మన ల్యాప్ మీద పెట్టుకుంటాం, మోకాళ్ళ మీద స్ట్రైట్గా కూర్చుంటాము, పాదాలు నేల మీద ఆనిస్తాము. మీరు పద్మాసనం వేసుకుంటే పద్మాసనం అయినా వేసుకోవచ్చు. ఫస్ట్ ఏంటంటే ఇవి రెండు పెట్టి ఇన్హేల్, ఎక్సేల్. ఇన్హేల్ చేసినప్పుడు ఆల్ యువర్ సన్ టెట్రాహెడ్రాన్, పై టెట్రాహెడ్రాన్ అంతా మొత్తము బ్రైట్ లైట్ తోటి అది నిండిపోవాలన్నమాట. మీరు విజువలైజేషన్లోనే, ఇప్పుడు నేను ఫీమేల్ కాబట్టి నేను పీల్చుకోగానే ఈ ఫ్రంట్, ఈ ఫ్లాట్గా ఈ ఉన్న మొత్తము పిరమిడ్ అంతా కూడా బ్రైట్ లైట్ తోటి నిండిపోతుంది. ఎక్సేల్ చేసినప్పుడు ఏంటి, కింద పిరమిడ్, ఇక్కడ నుంచి పిరమిడ్ ఏంటి ఇలా ముందు ఫ్రంట్ నుంచి ఇలా ఉంది కదా. ఎక్సేల్ చేస్తున్నప్పుడు పైది ఏంటి సన్ టెట్రాహెడ్రాన్, కిందది ఎర్త్ టెట్రాహెడ్రాన్. చేస్తున్నప్పుడు ఈ కిందది ఇక్కడ నుంచి మొత్తం సాలిడ్గా లైట్ తోటి ఇది కింద వరకు, ఎర్త్ లోపల వరకు మనకు లైట్తో నిండిపోవడం అనేది మీరు విజువలైజ్ చేయాలి. ఎనర్జీ ఫాలోస్ థాట్. మీ యొక్క ఆలోచన ఎలా వెళితే అలాగే ఎనర్జీ ఫాలో అవుతుంది, ఫామ్ అవుతుంది. అది జనరల్ ప్రాసెస్. ఇందులో నేనేం చేస్తున్నానంటే ఈ ప్రాక్టీస్ లో మీకు ఐఎమ్ గివింగ్ ఏ స్పెషల్ ఎనర్జీ ఫర్ చక్రా ఎక్స్పల్షన్. చక్రా ఫ్లష్ ఎనర్జీని, ఒక స్పెషల్ ఎనర్జీని ఇవ్వడం ద్వారా మీ ఎఫర్ట్ ఏమీ లేకపోయినా ఉన్నా ఆ చక్రాస్ అన్నీ కూడా క్లియర్ అయిపోయి అవి వాటిలో ఉండే నెగిటివ్ ఎనర్జీస్, ఎమోషన్స్, మెమరీస్ అవన్నీ కూడా బయటికి ఎక్స్పెల్ అయిపోతాయి. ఏదైతే చక్ర ఆ కనెక్టెడ్ సెల్స్లో ఉండే, ఆర్గాన్స్లో ఉండే నెగిటివిటీస్ కూడా మనకు నెమ్మదిగా ఎక్స్పెల్ అవ్వడం మొదలవుతాయి. ఇది చేసి మనము ఈ బ్రీదింగ్లోకి వెళ్తాం అన్నమాట. ఈ బ్రీదింగ్ ముందు మీతో ఒకసారి చేయించాక తర్వాత ఓవరాల్ మెడిటేషన్ చేయిస్తాను. ఇది చేసిన తర్వాత ఏం చేస్తానంటే ఇవాళ
బికాజ్ ఐ వాంటెడ్ పాత వాళ్ళని కూడా జాయిన్ అవ్వమని చెప్పాను నేను. ఇంకొక సోలార్ ఏంజల్స్ ఎనర్జీ అనేది ఒకటి. సోలార్ ఏంజల్స్ ఇప్పుడంతా మనము ఆ సన్ ద స్పీడ్ ఆఫ్ లైట్ బీయింగ్స్ తోటి వర్క్ చేస్తాం కాబట్టి ఆ సోలార్ ఏంజల్స్ ఎనర్జీ ఇనిషియేషన్ అనేది ఇచ్చినప్పుడు హౌ ఎనర్జీ ఏ లైట్ ఫ్లోస్ ఇంటూ ఏ గ్లాస్, ఒక చాలా క్రిస్టల్ క్లియర్ వాటర్లోకి ఆ కాంతి అలాగ లోపలికి అలా సీపై లోపలికి వెళ్ళిపోతుంది. ఏంటది వెళ్ళింది ఏంటి మనకు తెలియదు కదా. ఎవరికైనా తెలుసా? ఇప్పుడు ఆ నీళ్లు చూసాము, రాత్రి చూసాము, అవి ఏదో అక్కడ వాటర్ ఉందని ఆ సౌండ్ వల్ల ఏదో మనకు తెలుసు, మనకి కనిపించలేదు. అది వాటర్ ఉందని తెలుసు. అంతే. పొద్దున్న లైట్ పడగానే ఆ కాంతి, సూర్యకాంతి ఆ వాటర్ లోపలికి వెళ్ళిపోయి అడుగు వరకు మనకు కనిపిస్తుంది. అంటే ఆ వాటర్ లోపల ఏంటి వెళ్ళింది, ఆ లైట్ ఎలా సీప్ అయింది. ద లైట్ హ్యాస్ టు సీప్ ఇన్ టు యువర్ బాడీ. యూ విజువలైజ్ దట్ లైట్ ఈజ్ ఫ్లోయింగ్ ఇన్ టు దట్ సోలార్ ఏంజల్స్ ఎనర్జీ అనేది మీ బాడీ మొత్తం లోపలికి వెళ్ళిపోయి మీరు ఒక క్రిస్టల్ క్లియర్ బాడీ ఉన్నట్టుగా ఆ లోపలికి ఆ లైట్ వెళ్ళిపోయి ఆ లైట్ ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది, ఏమీ లేని చోట ఒక అద్దం మీద లైట్ పడితే ఆ లైట్ ఎలా బయటకు రిఫ్లెక్ట్ అవుతుందో ఆ లోపలికి వెళ్ళి అది రిఫ్లెక్ట్ అవ్వాలి. అలాగ అవుతున్నట్టుగా మీరు విజువలైజ్ చేసుకుంటూ వెళ్తారు. ఇట్ యాక్చువల్లీ హ్యాపెన్స్ బికాస్ ఆఫ్ ది ఎనర్జీ గివెన్. దట్ ఈస్ నాట్ మెర్కబా. నేను మీకు మెర్కబాని ఇది కలపడం ద్వారా యూ విల్ గెట్ బెటర్ రిజల్ట్. అది అందుకని ఆ ఎనర్జీ ఆ రెండు ఇచ్చిన తర్వాత సో యూ విల్ బి అబ్జార్బింగ్ దట్ ఎనర్జీ అండ్ ఫీలింగ్ దట్ అక్కడ వరకు మీకు ఇవాళ చేయిస్తాను. సో అక్కడ వరకు మీరు ఇవాళ చేస్తారు. సో ఇప్పుడు మనము ఇన్హేల్ ఎక్సేల్ చేస్తున్నప్పుడు ఫస్ట్ ఫింగర్స్ ఇలా పెడతాం. ఏది బటన్ వేలు, చూపుడు వేలు ఇది ఇలా పెట్టుకున్నప్పుడు ఇన్హేల్ చేస్తున్నప్పుడు ఫీమేల్ అయితే ఫ్రంట్ ఫ్లాట్గా ఉండి ఫోన్ బయటకు ఉండి ఇదంతా నిండింది. ఎక్సేల్ చేసినప్పుడు ఈ కిందదంతా వైట్ లైట్, అంటే మొత్తం టెట్రాహెడ్రాన్ బ్రైట్ లైట్ తోటి ఇన్హేల్ ఎక్సేల్లో నిండిపోతుంది. ఈ కిందకి ఎక్సేల్ చేసిన తర్వాత అలాగే ఖాళీ ఉంచుతాం. అంటే ఎక్సేల్ చేసి వెంటనే మళ్ళీ అని ఇన్హేల్ చేయాలి. ఆ జస్ట్ గ్యాప్లో మన కళ్ళు మూసుకుని పైకి ఇలా 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 పెడతాం. కళ్ళు మూసుకుని ఇలా పెట్టి ఈ పైనుంచి కింద వరకు ఒకే లైన్లో ఒక పల్స్ అంటాను అన్నమాట. ఒక డ్రాప్ ఆఫ్ ఒక బాల్ ఆఫ్ లైట్ చెక్ మన కిందకి ఎర్త్ లోపలికి వెళ్ళిపోవాలి. అంటే మీ బాడీలో ఉండే ఈ ఎలక్ట్రికల్ కరెంట్స్లో ఉండే వాట్ ఆర్ ఆల్ ఎక్సెస్ నెగిటివ్ అంతా పల్స్లోటి అంటే బాడీ లోపల నుంచి ఒక ఉల్క రాలితే ఎలా ఉంటుందో, ఒక మెరుపు ఎలాగైతే వెళ్తుంది, మెరుపు కొంచెం వంకరగా తిరుగుతుంది, ఇది స్ట్రైట్ పెరీనియంలోంచి ఎర్త్ లోపలికి వెళ్ళిపోతుంది. ఎర్త్ లోపల ఇంటూ ద క్రస్ట్ పల్స్ అనగానే మనం ఇన్హేల్ ఎక్సేల్, సన్ టెట్రాహెడ్రాన్ లైట్గా మారింది, ఎక్సేల్లో ఎర్త్ టెట్రాహెడ్రాన్ లైట్గా మారింది. కళ్ళు పైకెత్తాను, అది కళ్ళు ఇలా దించుకుంటూ నోటితోటి ఉఫ్ అంటాం. ఈ ఉఫ్ అన్నప్పుడే ఈ కళ్ళు పైకి కళ్ళు దించేస్తూ ఆ లైట్ కిందకి వెళ్ళిపోయింది. ఒక బాల్ ఆఫ్ లైట్ కిందకి ఒక ఉల్కలాగా భూమి లోపలికి వెళ్ళిపోతుంది. సో ఒక మెరిడియన్, ఒక ఎలక్ట్రికల్ సర్క్యూట్ కరెక్ట్ అయింది. నెక్స్ట్ బ్రెత్కి ఏం చేస్తాము, ఇదే బటన్ వేలకి మిడిల్ ఫింగర్ పెడతాం. ఇన్హేల్ ఎక్సేల్, కళ్ళు పైకి ఎత్తాం, ఉఫ్ అంటూ కళ్ళు దించుతూ ఈ బాల్ ఆఫ్ లైట్ పెరీనియంలోంచి భూమిలోకి వెళ్ళిపోయింది. తర్వాత రింగ్ ఫింగర్ ఇది, ఇన్హేల్ ఎక్సేల్, తర్వాత ఇది. ఇప్పుడు ఎన్ని అయ్యాయి మనకు? 1 2 3 4 అయ్యాయి. తర్వాత ఏం చేస్తాము, ఈ 2 ఫింగర్స్ కలిపి పెడతాం. ఇలా టిప్స్ కలపాలి, ఇలా కాకుండా ఇలా టిప్స్ కలిపినప్పుడు ఈ ఎనర్జీస్ కలిసి ఆ ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ ఇదవుతాయి అన్నమాట. ఇలా పెట్టుకుని మళ్ళీ ఇన్హేల్ ఎక్సేల్, కళ్ళు పైకి ఎత్తున్నాము,
పల్స్తో పాటు లైట్ భూమి లోపలికి బాడీలోంచి ఆ ఎలక్ట్రికల్ కరెంట్స్ ఏవైతే ఎక్సెస్ ఏవైతే ఉన్నాయో అన్ని ఎక్స్ లోపలికి వెళ్ళిపోతాయి. ఇది 3 times చేస్తాం. మళ్ళీ ఇన్హేల్, ఎక్సేల్, ఇవి అయినప్పుడు ఏంటి మొత్తము ఈ 8 బ్రెత్స్లో మీకు ఓవరాల్ 7 బ్రెత్స్, ఇవి 4 + 3, ఈ 7లో మీకు టోటల్ బాడీ అంతా కూడా నెగిటివ్ ఎలక్ట్రికల్ కరెంట్స్, ఇంబ్యాలెన్సెస్, పొలారిటీస్ అన్నీ కరెక్ట్ అవుతాయి. దెన్ అప్పటికే ఇవి 2 కూడా ఎనర్జీతో నిండుతూ ఉన్నాయి కాబట్టి ఆ ఎనర్జీతో ఫామ్ అయి ఉంటాయి. అప్పుడు మనం ఏం చేస్తాము, ఈ పైన సెంట్రల్స్ నుంచి ఒక దివ్యమైన కాంతి, ఒక రే ఆఫ్ లైట్గా హోల్ బాడీ లోపలికి వస్తూ ఈ హరా సెంటర్లో ఉండే ఆ బాల్ ఆఫ్ లైట్కి, అలాగే భూమి నుంచి ఎర్త్ నుంచి కోర్ ఆఫ్ ది ఎర్త్ నుంచి ఒక బీమ్ ఆఫ్ లైట్, ఈ తీగలు 2 వచ్చి ఈ బాల్ ఆఫ్ లైట్, ఈ బాల్ ఎక్కడుంది పొత్తి కడుపు లోపల ఉన్న హరా సెంటర్లో ఇన్హేల్ ఎక్సేల్ చేస్తున్నప్పుడు ఏంటి పైనుంచి కింద నుంచి 2 ఈ బాల్ లోపలికి వచ్చి ఈ లైట్ తోటి పెరుగుతూ ఉన్నాయి. ఈ అబ్డామిన్లో పెరుగుతూ ఇన్హేల్ ఎక్సేల్ అది పెరుగుతూ అండ్ ఫ్లోస్ ఇంటూ దట్ లైట్, ఫ్లోస్ ఇంటూ హోల్ ఆఫ్ యువర్ బాడీ అండ్ ఫ్లోస్ అవుట్ ఆఫ్ యువర్ బాడీ. మీ బాడీలోంచి ఆ కాంతి బయటికి వెళ్ళిపోతూ ఉందన్నమాట. వెళ్ళిపోయి మీ చుట్టూ మీ ఆరం అంతా కూడా ఆ కాంతితో నిండిపోతూ ఉంటుంది. ఇలాగ మనము ఇంకా అవి అప్పుడు బ్రెత్స్ ఇంకా లెక్క పెట్టాం. 8th బ్రెత్ని కాసేపు అలాగా శ్వాస తీసుకుని వదులుతూ ఉంటాం అన్నమాట. ఎప్పుడైతే వెన్ యూ ఫీల్ దట్ యువర్ అబ్డామిన్ ఈజ్ ఫుల్ ఆఫ్ లైట్, బాడీ అంత లైట్తో నిండి బయటికి అలా వెళ్తుందో, దెన్ యూ డూ దట్ 1 ఎక్సలేషన్. ఎలాగంటే ఇలా పెట్టుకుని ఈ పెడుతున్నప్పుడు ఈ చేతిలో చెయ్యి మనం ఇలా పెట్టి ఈ బటన్ వేలు 2 కలుపుతాం, ముద్ర. ఇదేం చేస్తాము, ఆడవాళ్ళు అయితే లెఫ్ట్ హ్యాండ్ని పైన పెడతాము, రైట్ హ్యాండ్ మీద ఈ 2 కలుపుతాం. కలిపి బొడ్డుకి ఈ 2 వేళ్ల మధ్య ఒక గుండ్రంగా ఏర్పడింది కదా, బొడ్డుకి ఇలా టచ్ చేస్తాం. అన్నప్పుడు ఈ బాల్ ఆఫ్ లైట్ ఇట్ మూవ్స్ టు ది హార్ట్కి మొత్తం ఆ బాల్ పెరిగి ఇట్ ఫ్లోస్ అవుట్ ఆఫ్ యువర్ బాడీ ఇంటూ ది డివైన్ లవ్ టు హోల్ ఆఫ్ ది వరల్డ్కి మీరు పంపిస్తూ ఉంటారు. ఇంకా అక్కడ కాసేపు బ్రీదింగ్లో ఉంటాం. అక్కడ వరకు ముందు చేద్దాం. ఓకే, మిగిలిన 3 స్టెప్స్ రేపు నేర్పిస్తాను నేను. ఇక్కడ వరకు చేయడానికి మీరు కంఫర్టబుల్గా ఉన్నారా, అర్థమైందా లేదా చెప్పండి. మీరు మాట్లాడాలి, లేకపోతే నేనే చెప్తూ ఉంటే నాకు అర్థం కాదు కదా, మీకు అర్థమైందో లేదో. ఎస్ మేడం, చెప్పండి. ఓకే, అందరికీ అర్థమైందండి? ఓకే మేడం. ఓకే, చెప్తారు ఎవరైనా ఎలా చేయాలో? చెప్పండి. స్టెప్ 1, స్టెప్ 2. అంటే ప్రవచనాలు విని 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 మనకు మాట్లాడడం అలవాటు లేదు. వాళ్ళు బాగుతూ పోతుంటారులే, మనం విందాం అనుకుంటే కాదు. యూ హ్యావ్ టు టెల్ మీ వాట్ టు డూ. ఎవరు చెప్తారు? కొత్త వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయాలి మీకు. చెప్తారా? మేడం నేను చెప్పనా మేడం? నేను అంటే పాత వాళ్ళు కాకుండా మీరు కొత్త వాళ్ళని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కదా మేడం. వాళ్ళకి వాళ్ళు- అర్థమైందా లేదా అని కదా, అందుకని. అవును మేడం, వాళ్ళనే చెప్పమనండి. ఫస్ట్ టైము కొంచెం అంటే ఎవరికైనా అర్థం చేసుకోవడానికి టైం పట్టిద్దమ్మా. అది మీరు చేస్తూ ఉంటే వాళ్ళకి గుర్తుంటది. అంటే నా ఎక్స్‌పీరియన్స్ చెప్తున్నా. ఫస్ట్ టైమ్ నేను చాలా మెసప్ చేశాను మీరు చెప్పేటప్పుడు. బట్ స్లోగా మీరు చేస్తూ ఉంటే డెఫినెట్‌గా వాళ్ళకి మైండ్‌లో పడిపోతుంది. అది నా ఎక్స్‌పీరియన్స్. మరి వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ కూడా అలాగే ఉందని అనుకుంటున్నాను. ఇప్పుడు మనం చెప్పండి.
నేను చెప్పడం అయిపోయిందమ్మా. అంటే మీరు కొత్త వారిని అడుగుతున్నారు కదా! అంటే వాళ్ళకి ఫస్ట్ టైమ్ తొందరగా గ్రాస్ప్ చేయలేకపోతారేమో. మీరు అందుకే స్లోగా అడుగుతున్నా. చెప్తూ అందుకే ఉంటే అర్థమైందా లేదా అని అడుగుతున్నాను. అర్థం కాలేదని అదేలేండమ్మా. చెప్పాలి కదా! అది నేను అనేది. అదేలేండమ్మా. అది కూడా చెప్పడానికి లేదు మేడం అంటే నేను శైలజ మాట్లాడుతున్నాను మేడం. అయితే చెప్పండి. ఆడవాళ్ళకి వచ్చేటప్పటికి అప్పర్ ట్రయాంగిల్ ఫ్రంట్ ఫ్లాట్ గా ఊహించుకోవాలి. ఆ! లోవర్ ట్రయాంగిల్ ఏమో బ్యాక్ సైడ్ న ఫ్లాట్ గా ఊహించుకోవాలి మేడం. ఆటోమేటిక్ ఇది ఫస్ట్ ఫ్లాట్ అంటే అది కోన్ బయటికి వెళ్ళిపోద్ది కదా, వెనక్కి వెళ్ళిపోద్ది. వెనక్కి సరిగ్గా వెళ్ళిపోతుంది. దానికి ఆపోజిట్ కింద అవుతుంది, అంతే కదా. కింద అవుతుంది. కింద అయినప్పుడు ఫ్లాట్ మళ్ళీ అప్పుడు బ్యాక్ సైడ్ బ్యాక్ వెళ్తుంది కదా, అప్పుడుగా Back నక్షత్రంగా అవ్వదు కదా. రెండు ఒకే అప్పుడు వైపు ఇలాగుంటా డిజోరియంటెడ్ అవుతుంది అయిపోద్ది కదా. అవుతుంది కాబట్టి అలా బ్యాలెన్స్ చేసుకోవాలి. మగవాళ్ళకి దానికి ఆపోజిట్. ఆపోజిట్ అంతే. తర్వాత ఇది మనం ఏంటి ఫస్ట్ బ్రెత్ లో తీసుకున్నప్పుడు ఇదంతా లైట్ తో నిండాలి. ఎక్సేల్ చేస్తున్నప్పుడు కిందదంతా లైట్ తో నిండాలి. అంటే మొత్తము 2 టెట్రాహెడ్రాన్స్ బ్రిలియంట్ లైట్ తో నిండుతూ ఉన్నాయి. ఆ అవును మేడం. సెకండ్ అప్పుడు హోల్డ్, ఇంకా గాలి పీల్చకుండా హోల్డ్ లో మనం కళ్ళు పైకెత్తి నేను చెప్తూ ఉంటాను, మీరు చేస్తారు. అవును మేడం. పెట్టి ఉఫ్ అని గాలి వదులుతూ ఇది కిందకి భూమిలోకి వెళ్ళాలి, అంతే. భూమిలోకి వెళ్ళిపోవాలి మేడం. అలాగే మనం 7 బ్రెత్స్ చేద్దాం. ఓకే, ఓకే నౌ మేడం. యూ కెన్ స్టార్ట్ డూయింగ్ ఇట్. ఓకే మేడం. ఇన్హేల్, ఎక్సేల్, సిట్ స్ట్రైట్, స్ట్రైట్ కూర్చోండి. Inhale, exhale. Inhale deep into the abdomen, exhale through the mouth. Inhale deep into the abdomen, exhale through the mouth. Inhale, exhale through the mouth. Inhale deep into the abdomen, exhale through the mouth. ఇప్పుడు మీరు 2 టెట్రాహెడ్రాన్స్ ని మీ బాడీ చుట్టూ, అవి రెండిటి మధ్య, ఆ నక్షత్రం మధ్య మీరు ఉన్నట్టుగా ఊహించుకుంటున్నారు. ఫస్ట్ టెట్రాహెడ్రాన్, సన్ టెట్రాహెడ్రాన్. లేడీస్కి అయితే ఫ్లాట్ ఇది ఫ్రంట్, కోన్ ఇది బ్యాక్ ఉంటుంది. జెంట్స్కి అయితే కోన్ ఫ్రంట్, ఫ్లాట్గా ఉండేది బ్యాక్ ఉంటుంది. ఇన్హేల్ సన్ టెట్రాహెడ్రాన్ ఇంటూ ది అబ్డామిన్, గాలి పీల్చుకుంటూ ఈ టెట్రాహెడ్రాన్ అంత బ్రిలియంట్ లైట్తో నిండిపోతూ ఉంది. అంటే దట్ ఇంక్లూడ్స్ యువర్ బాడీ. ఎక్సేల్, ఎక్సేల్ చేస్తున్నప్పుడు లోయర్ టెట్రాహెడ్రాన్ వైట్ లైట్తో నిండిపోతూ ఉంది. ఇప్పుడు కళ్ళు పైకెత్తి కళ్ళు మూసుకునే ఉప్పని గాలి వదులుతూ ఒక బ్రిలియంట్ లైట్ కిందకి, ఒక డ్రాప్ ఆఫ్ లైట్, బాల్ ఆఫ్ లైట్ ఎర్త్ లోపలికి మీ పెరీనియంలోంచి వెళ్ళిపోతుంది. పల్స్, పల్స్ అని నేను అంటాను, మీరు అనక్కర్లా. మీరు ఉఫ్ అనుకుంటూ ఆ లైట్ని కింద పంపిస్తున్నారు. సెకండ్ వేలు మారుస్తారు. బటన్ వేలు మిడిల్ ఫింగర్ పెట్టారు. ఇన్హేల్ సన్ టెట్రాహెడ్రాన్ ఫుల్గా బ్రైట్ లైట్తో నిండిపోతుంది. ఎక్సేల్ ఎర్త్ టెట్రాహెడ్రాన్, కళ్ళు పైకెత్తి హోల్డ్ చేసి అలాగే పైకెత్తి కిందకి పంపుతూ ఉప్పు అంటున్నారు. ఆ పల్స్ అదంతా ఆ లైట్ మొత్తం ఆ కాంతిలోంచి, ఒక కాంతి బీమ్లోంచి ఎర్త్ లోపలికి పంపించేశారు. అంటే మీలో ఉండే నెగిటివ్ ఎలక్ట్రికల్ సర్క్యూట్స్, ఇంబ్యాలెన్సెస్ ఎర్త్ లోపలికి పంపిస్తున్నారు. థర్డ్ రింగ్ ఫింగర్ను బటన్ వేలు కలపండి. ఇన్హేల్ సన్ టెట్రాహెడ్రాన్, ఎక్సేల్ ఐస్ అబౌవ్, పల్స్ కళ్ళు కిందకి దించుతూ ఉఫ్ అనుకుంటూ దాన్ని ఎర్త్ లోపలికి లైట్ పంపిస్తున్నారు. లిటిల్ ఫింగర్ అండ్ థంబ్ హోల్డ్. ఇన్హేల్, ఇన్హేల్ సన్ టెట్రాహెడ్రాన్, ఎక్సేల్ కళ్ళు పైకెత్తుతున్నారు. కళ్ళు వెంటనే దించుతూ ఉఫ్ అంటూ దించుతూ ఆ లైట్ని కింద పంపిస్తున్నారు.
Now hold both the fingers. మన తంబుకి మన మిడిల్ ఫింగరు చూపుడు వేలు ఇండెక్స్ ఫింగర్ రెండు టిప్స్ కలపండి. ఇన్హేల్, సెంటెట్రాహెడ్రాన్, ఎక్సేల్. కళ్ళు పైకెత్తారు, కిందకు వచ్చేస్తుంది. అగైన్ వన్ మోర్ సెంటెట్రాహెడ్రాన్, ఫిల్డ్ విత్ లైట్, ఎక్సేల్. కళ్ళు పైకెత్తారు, పల్స్ కళ్ళు కిందకి దించుతూ ఉఫ్ అనుకుంటూ ఎర్త్ లోపలికి పంపిస్తున్నారు. వన్ మోర్ ఇన్హేల్, ఎక్సేల్. కళ్ళు పైకెత్తి కిందకి పంపిస్తున్నారు. ఇప్పుడు స్లోలీ నార్మల్ బ్రీత్ లోపలికి వెళ్తున్నారు. ఆ రెండు టెట్రాహెడ్రాన్స్ ఇన్హేల్ ఎక్సేల్ అవి బ్రైట్ గా నిండిపోతూనే ఉంటాయి. ఫ్రమ్ ద సెంట్రల్ సన్, ఆకాశం నుంచి ఆల్ ద నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు, ఆ దివ్యమైన ద లవ్ ఆఫ్ ది ఫాదర్, ఆ లైట్ తల మీద నుంచి ఒక బీమ్ ఆఫ్ లైట్, వాటన్నిటి నుంచి దట్ ఫ్లో ఆఫ్ లైట్ గోస్ టు ది హరా సెంటర్. ఈ యొక్క పొత్తి కడుపు లోపల ఉన్న బాల్ ఆఫ్ గోల్డెన్ బాల్ ఆఫ్ లైట్ పైనుంచి ఆ శక్తి వస్తూ ఉంది. సేమ్ భూమి కోర్ ఆఫ్ ది ఎర్త్ నుంచి ఒక బ్రిలియంట్ లైట్ పైకి అదే కాంతి వస్తూ పెరీనియం నుంచి ఆ పొత్తి కడుపులోకి వెళ్తుంది. ఆ రెండు లైట్స్ వచ్చి ఆ బాల్ ఆఫ్ లైట్ మీ బాడీలో పెరుగుతూ ఉంది. ఇన్హేల్ ఎక్సేల్ చేస్తున్నప్పుడు పెరుగుతూ ఉంటారు. రిలాక్స్ యువర్ బాడీ. ఇన్హేల్ ఎక్సేల్ చాలా ప్రశాంతంగా. We are connected to the heaven and earth in the love of mother and father, the divine love of mother and father. ఆ పొత్తి కడుపులో లైట్ మీ ప్రతి ఇన్హలేషన్ ఎక్సలేషన్ లో అది పెరుగుతూ పెరుగుతూ ఫ్లోయింగ్ అవుట్ ఆఫ్ యువర్ బాడీ, పాదాల వరకు, తల వరకు ఆ కాంతి. యువర్ బాడీ ఈజ్ నథింగ్ బట్ ఏ ప్లెయిన్ క్రిస్టల్ క్లియర్. Feel that your body is a light body. That light is flowing out of your body. ఆ లైట్ అంతా మీ శరీరం నుంచి బయటకు వెళ్తూ కాంతి ప్రసరిస్తోంది. ఈ బాల్ ఆఫ్ లైట్ పట్ట లోపలే పెరుగుతూ ఉంది. స్టిల్నెస్, ఇన్నర్ సైలెన్స్. ఇప్పుడు మనం నోటితో గాలి ఉఫ్ అని ఊదుతూ ఆ బాల్ ఆఫ్ లైట్ ని బ్లాస్ట్ చేస్తాం. ఉఫ్ అన్నప్పుడు అది బ్లాస్ట్ అయ్యి ఆ బాల్ అలాగే ఉండి మన బాడీ చుట్టూ ఒక 6-7 feet వరకు ఒక స్పియర్ ఆఫ్ లైట్, ఒక పెద్ద కాంతి గోళము, ఒక కోడిగుడ్డు ఆకారంలో ఉండే స్పియర్ ఆఫ్ లైట్ మీ బాడీ చుట్టూ అది అలాగ వెలుగుతూ అది బ్లాస్ట్ అయ్యి మొత్తం బాడీలోంచి బయటకు వెళ్ళి యూఆర్ ఇన్ దట్ స్పియర్ ఆఫ్ లైట్. ఇన్హేల్ ఎక్సేల్. ఇప్పుడు ఒక్కసారిగా నోటితో ఎక్సేల్ చేస్తూ ఆ బాల్ ని బ్లాస్ట్ చేయండి. Now the ball is there inside also, but outside also a big sphere of light. చాలా బ్రిలియంట్ గా గోల్డెన్ కలర్. చాలా ఇట్స్ ఎ ఫ్లేమ్ ఆఫ్ లైట్, వెరీ కూల్ కంఫర్టబుల్ flame of light, sphere of light. You are inhaling that divine energy into whole of your body. You are nothing but that sphere. మీ బాడీ లేదు, you are that sphere of light. That sphere of light is breathing. It's called spherical breathing అంటారు.
ఆ స్పీడ్ ఆఫ్ లైటే గాలి పీల్చుకుంటుంది, వదులుతుంది. ఇన్హేల్, ఎక్సేల్. ఇప్పుడు మీ చేతుల్ని ముద్ర పొజిషన్లో పెడతారు. లేడీస్ అయితే లెఫ్ట్ హ్యాండ్ని కింద పెడతారు, రైట్ హ్యాండ్ని ఆ పాములో పెట్టి బొట్టన వేలు రెండింటిని కలిపి బొడ్డుకి ఆనించి పెడతారు. ఆ మధ్య ఉన్న గ్యాప్లో బొడ్డు ఉంటుంది అనమాట నేవల్కి. జెంట్స్ అయితే రైట్ హ్యాండ్ కింద, లెఫ్ట్ హ్యాండ్ పైన ఉంటుంది. జస్ట్ అక్కడ పెట్టినప్పుడు మీరు ఇలా పెట్టి ఉఫ్ అనుకుంటున్నప్పుడు ఈ బాల్ ఆఫ్ లైట్, ఈ బొడ్డు కింద ఉన్న బాల్ ఆఫ్ లైట్ హార్ట్ దగ్గరికి సెంటర్కి వెళ్తుంది. అది మిడిల్ ట్యాంక్ అని అంటారు. ఇన్హేల్, ఎక్సేల్. ఉఫ్ అనండి. ఆ ముద్ర పెడుతూ ముద్రని ఇక్కడ పెట్టుకుని నౌ దట్ బాల్ ఈజ్ పైకి వచ్చింది, హార్ట్ దగ్గరికి వెళ్ళింది. హోల్ ఆఫ్ యువర్ చెస్ట్ ఈజ్ చాలా బ్రిలియంట్ కాంతితోటి వెలుగుతుంది. ఇట్స్ ఏ డివైన్ లవ్ సేక్రెడ్ స్పేస్. చాలా అద్భుతమైన, పవిత్రమైన, దివ్యమైన ప్రేమ యొక్క స్థానంలో ఆ బాల్ ఆఫ్ లైట్ ఉంది. ఇన్హేల్, ఎక్సేల్. ఇంక ఈ ముద్ర అలా పెట్టే ఉంటారు మీరు. ఫీల్ లవ్ టువర్డ్స్ యువర్ సెల్ఫ్. పైన కింద నుంచి వచ్చే ఆ బీమ్ ఆఫ్ లైట్ అలా కాంతి వస్తూనే ఉంటుంది, బాడీ లోపలికి వెళ్తూనే ఉంటుంది. ఆ టెట్రాహెడ్రాన్స్ బ్రిలియంట్ గా అవి తిరుగుతూ ఉంటాయి. ఆ తిరగడం ఇంకా మనం అనుకోకపోయినా అవి తిరుగుతూ ఉంటాయి. ఇప్పుడు హార్ట్ లోంచి ఫ్రమ్ ద ఓపెన్ యువర్ హార్ట్. ఐ ఆమ్ ఓపెనింగ్ మై హార్ట్, సెండింగ్ డివైన్ లవ్ టు ది ఆల్ బీయింగ్స్. అందరికీ, ప్రపంచంలో అందరికీ, అన్నింటికి ఆ దివ్యమైన ప్రేమని మీరు పంపిస్తూ ఉన్నారు. ఫీల్ లవ్ టువర్డ్స్ ఎవ్రీథింగ్ ఇన్ ద యూనివర్స్. Your heart gets opened. హార్ట్ ఓపెన్ అవడం అంటే ఫ్రంట్ సెంటర్, బ్యాక్ సెంటర్ కూడా ఆ డివైన్ లవ్, ఆ బాల్ ఆఫ్ లైట్ లోపలికి వస్తున్నది, బయటకు వెళ్తూ ఉంది. ఫీల్ దట్ లవ్ టువర్డ్స్ ఎవ్రీథింగ్, టువర్డ్స్ యువర్ బాడీ, టువర్డ్స్ యువర్ సెల్స్, ఆర్గాన్స్. ఇప్పుడు
అలాగే ఉండి మన టెట్రాహెడ్రాన్స్ మూవ్ అవడం గురించి మనం కమాండ్ ఇస్తున్నాం. ఫస్ట్ ఈక్వల్ స్పీడ్ అంటాం. ఉప్పని గాలి వదులుతూ ఈక్వల్ స్పీడ్ అన్నప్పుడు అవి రెండు కూడా సన్ టెట్రాహెడ్రాన్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో, ఎర్త్ టెట్రాహెడ్రాన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరగడం మొదలు పెడతాయి. గాలి వదులుతూ ఈక్వల్ స్పీడ్ అనండి. ఈక్వల్ స్పీడ్ అవేం మీరు చూడక్కర్లేదు, అవి ఆటోమేటిక్గా దే విల్ డూ ద మూమెంట్. కాసేపు వాటిని సెటిల్ అయ్యి తిరిగేలాగా చేద్దాం. ఇప్పుడు 31/24 స్పీడ్ అన్నమాట. అంటే పైది 31 స్పీడ్, కిందది 24 స్పీడ్లో తిరుగుతాయి. ఈ తిరిగినప్పుడు ఏంటి, మెర్కాబా ఫార్మేషన్ ఉంటుంది. మెర్కాబా ఇది 55 feet ఒక లైట్ అన్నమాట. ఆ లైట్ అలా స్ప్రెడ్ అవుతూ మన బాడీలో ఇవి తిరుగుతూ అంత దూరం వరకు 55 feet సరౌండింగ్ యువర్ బాడీ ఆ లైట్ బయటికి ప్రసరిస్తుంది అన్నమాట. గాలి వదులుతూ 31/24. Now the Merkaba is formed. అది కాస్త ఓబ్లింగ్ లా ఉంటుంది అటు ఇటు. లెట్ ఇట్ గెట్ సెటిల్డ్. ఆ ఎనర్జీ అంతా కూడా ఒక సుదర్శన చక్రము గిరగిర తిరిగితే ఎలా ఉంటుందో మన బాడీ చుట్టూ అలాంటి ప్రొటెక్టివ్ లేయర్ ఆఫ్ లైట్ ఫ్లోయింగ్ అవుట్ ఆఫ్ యువర్ బాడీ. పై నుంచి కింద నుంచి యు ఆర్ రిసీవింగ్ ఎనర్జీ and it is flowing out of your body, protecting you. ప్రతి సెల్ ప్రతి ఆటమ్ కూడా తిరగడం మొదలు పెడతాయి లోపల. నౌ 9/10 స్పీడ్ ఆఫ్ లైట్ అనండి. 9/10 స్పీడ్ ఆఫ్ లైట్ అని గాలిని బయటకు వదలండి. నౌ లెట్ ఇట్ సెటిల్ ఫర్ స్పీడ్ ఆఫ్ లైట్. బోత్ ద పైది 9 కిందది 10 స్పీడ్లో తిరుగుతూ ఆ బ్రిలియంట్ లైట్ ఈ మెర్కాబా ఆ స్పీడ్లో తిరుగుతుంది. అలాంగ్ విత్ దట్ ఆ ఫ్రిక్షన్ తోటి లోపల ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ ఆఫ్ యువర్ బాడీ బికమ్స్ లైట్. Now I am invoking the chakra expelling energy to all of you. Feel that I am receiving the chakra flesh energy. I am open to receive and clear all my chakras of all the negative emotions, memories, blockages. మీరు చూస్తే ఒక్కొక్క చక్ర తిరుగుతూ వాటిలోంచి నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది. మీకేం తెలుసురా తెలియపోయినా లెట్ ఇట్ వర్క్ ఆన్ ఇట్స్ ఓన్. మీ చుట్టూ మెర్కాబా తిరుగుతూ ఉంది లోపల నుంచి బయట వరకు. పై నుంచి కింద నుంచి ఆ థ్రెడ్ ఆఫ్ లైట్ మధ్యలో మీరు ఉన్నారు. దట్ బాల్ ఆఫ్ లైట్ ఇన్ ద హార్ట్. లోయర్ ట్యాంటన్ కూడా ఉంటుంది ఆ బాల్ ఆఫ్ లైట్. Simply absorb the energy, expel the negative energies out of your body.
Now we are attuned to the solar angels energy. I humbly invoke and absorb the solar angels energy. Please go to the mute. Feel that the warmth light of solar angels flowing into your body. Whole of your body, how light seeps into the crystal clear water or a mirror. Here, nothing but a glass mirror. The energy flows into whole of your body. You feel that warmth in whole of your body. Merkaba తిరుగుతూనే ఉంది. That's the special energy is flowing into your body, clearing all your traumas, emotional negativities, health issues. What are all the issues of life? They are all getting dissolved. The density of the problems are become lighter and lighter. మీ ముద్రలో చేతి వేళ్ల మధ్య ఎనర్జీ ఫ్లో అనేది అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. Slowly, you can come out of the meditation. Or you get connected to your తల మీద నుంచి just you can flow upwards to the sky దాటి. You are flowing out, you are in a light vehicle moving upwards. Sun, moon, Sirius star వెనకాల వరకు వెళ్తూ ఉన్నారు. It's a blue star. Your soul entered there on the star, portal of that star. There all the divine beings are situated there. They are sitting there with a council. మీ యొక్క ఇష్ట దైవము గురువులు వారందరూ అక్కడ కౌన్సిల్ గా ఉన్నారు.
వారికి నమస్కరించి ఆ బ్లెస్సింగ్స్ తీసుకోండి. You are filled with the divine light, love, compassion, forgiveness. It is flowing into your Merkaba. That blessing is flowing into you. Just be in that blissful state. You are coming back with the blessings of your gurus or deities. Namadiga, with all the blessings, divine love. Come back to your heart center. And to your lower dantian. Now you are a being of light. Be in that state. You can open your eyes. Okay, you can come back. Okay. ఎవరైనా ఏమైనా మాట్లాడతారా? చెప్పండి ఎవరైనా. ఆర్ ఏబుల్ టు డూ? బాగానే తెలిసిందా అందరికి? జస్ట్ సింప్లీ డూ ఇట్. ఇంకా అంతే, చేస్తూ ఉంటారు అంతే. పాత వాళ్ళు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే చెప్పండి, కొత్త వాళ్ళు కూడా చెప్పండి. వీ కెన్ క్లోజ్ ద సెషన్. మేడం నేను వేమన్ మేడం. వేమన్ గారు చెప్పండి. ఇప్పుడు సోలార్ యాంగిల్స్ ఎనర్జీ ఎప్పుడు చేయాలి మేడం డైలీ మేము? ఇప్పుడు మీరు వర్క్ అవ్వాలో అది కలిపి చేసుకోవచ్చు. రోజు చేస్తాను అంతే. అంటే మేము మాకు చెప్పడం మరకబా తర్వాత మీరు డివైన్ ఎనర్జీ ఇచ్చారు మేడం. అది ఇట్లా గుండెకి నేను ఇప్పుడు కూడా పెట్టుకొని ఇచ్చాను లేండి. అది తర్వాత ఇది చేసుకోమంటారు. లేదు లేదు, మీరు అది కూడా ఉంది ఇందులో. మీరు ఆ సోలార్ చేసుకుని మీరు డివైన్ చేసుకున్నా పర్వాలేదు. ఓకే మేడం. ఓకే ఎనీథింగ్ యూ కెన్ డూ. ఓకే మేడం. ఇప్పుడు కూడా ఇచ్చాను నేను. ఓకే. సో ఎవరైనా కొత్త వాళ్ళు ఎవరైనా చెప్తారా? ఎనర్జీస్ తెలిసాయా? హౌ యూ ఫెల్ట్ అబౌట్ దట్? నేను శైలజ మేడం. ఎనర్జీస్ తెలిసాయి మేడం బాగా. ఓకే. అయితే విజువలైజేషన్ అంత గొప్పగా ఇంకా ఫస్ట్ టైం అంత చేసుకోలేకపోయాను మేడం. అక్కర్లేదు, ఆటోమేటిక్గా అవి జరిగిపోతాయి. ఎనర్జీస్ బాగా తెలిసాయి మేడం. స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ ఉంటే మీకు ఆ అవగాహన వచ్చేస్తాయి. అదే. థ్యాంక్ యూ మేడం. ఓకే. మిగిలిన వాళ్ళు కొత్త వాళ్ళు చెప్తారా ఎవరైనా? మేడం లలిత అని మాట్లాడుతున్నాను. లలిత గారు చెప్పండి. ఒక బాల్ లో ఫ్లోట్ అవుతున్నట్టుగా ఉంది. ఎనర్జీస్ లో బాగా ఫ్లోట్ అయిపోతున్నట్టు బాగా వైబ్రేషన్ తెలుస్తుంది. ఓకే, వెరీ గుడ్.
అదే ఎందుకంటే ఎనర్జీస్ మనకు అర్థమవుతుంటే దట్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎనర్జీ ఏంటనేది మనకు అవగాహన వస్తుంది అనమాట. తెలుసు అండి, బాగా తెలుసు. Thank you. ఓకే, ఈ మెడిటేషన్ పెడతాను. ఓకే. సో ఎందుకంటే రేపు చేయాలనుకున్నది కూడా చేయించేశారు నేను, బికాజ్ మీరు మెడిటేషన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి. టుడే ట్యూస్డే కదా, ట్యూస్డేనా మండేనా? మండే. ఓకే, మండే కదా. సో మీకు ఫ్రైడే, సాటర్డే, సండే 3 days పెడతానండి. ఈ మెడిటేషన్ నేను ఇది పెడతాము. ఎవ్రీడే దీన్ని పెట్టుకుని మీరు ప్రాక్టీస్ చేయండి. ఇంకా రేపు క్లాస్ ఉండదండి? ఇంక రేపు కదా, మళ్ళీ 3 రోజులు ఇది రేపు బదులు 3 రోజులు అప్పుడు పెడతాను. ఫ్రైడే, సాటర్డే, సండే పెడతాం. ఓకే. అంటే అప్పుడు కూడా ఇదే చేయిస్తా. కానీ ఏంటంటే మీరు ఈ లోపల ప్రాక్టీస్ అవుతారు, కొంత మీరు ఇప్పుడు అవగాహన చేయించిన ఈ ఏమండి? మెడిటేషన్ రికార్డెడ్ మెడిటేషన్ అంతా ఇప్పుడు మీరు పెడతారా మళ్ళీ నేను ప్రాక్టీస్? మొత్తం క్లాస్ అంతా ఇవాళ జరిగిందంతా పెడతాను. ఓకే. ఓకే, థ్యాంక్ మీరు అది వింటే మళ్ళీ వినండి. మెడిటేషన్ ఎంత ఉంటే మెడిటేషన్ వరకు పెట్టుకుని రోజు చేయండి. ఓకే, ఓకే. ఓకే, అది చేస్తూ ఉంటే ఏంటంటే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా యూ కెన్ పుట్, మీరు క్వశ్చన్స్ పెట్టండి. ఆర్ ఫ్రైడే, సాటర్డే, సండే నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ చేయిస్తాను. ఓకే. ఓకే అండి, ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా ఎవరికైనా? ఏమ్మా కొత్తగా జాయిన్ అయినట్టున్నారు, ఇందిర గారు అమ్మాయి అనుకుంటా, అమ్మాయికి అర్థమైందా? విజువలైజేషన్ కొంచెం డిఫికల్ట్ గా ఉంది, కానీ అర్థమైంది నాకు. అదే అది ఏం పర్వాలేదులేండి, ఎందుకంటే దే ఆర్ ఆల్రెడీ దేర్. అవి వాటి ప్లేస్లోనే ఉంటాయి. మీరు ఎలా విజువలైజ్ చేసినా దేవుళ్ళు, ఇప్పుడు మీరు గాలి పీల్చి వదిలేరు అనుకోండి, లంగ్స్లోకి వెళ్తాయా, పొట్టలోకి వెళ్ళిపోతాయా అని మీరేం ఆలోచించక్కర్లేదు కదా. గాలి పీలిస్తే ఎక్కడికి వెళ్తుంది గాలి? ఆటోమేటిక్ లంగ్స్లోకి వెళ్తుంది కదా. ఆల్రెడీ డిజైన్ ఈజ్ దేర్. అలాగే ఇది కూడా మీరు విజువలైజేషన్ మీరు కొంచెం అటు ఇటు ఏం చేసినా చేయకపోయినా, వైల్ యువర్ మైండ్ సేస్ యాక్టివేట్ అనుకున్నప్పుడు బాడీ మైండ్ స్పిరిట్ ఎలా అయ్యి ఆటోమేటిక్గా అవి అలాగే సెట్ అయి చేస్తాయి. మీరు ఓన్లీ వాట్ యూ ఫీల్ అబౌట్ దట్ ఎనర్జీస్, మీరు లైట్గా ఉందా, హెవీగా ఉందా, అవి మీ లైఫ్లో కొంచెం ఏమన్నా చేంజ్ వస్తా అది అబ్జర్వ్ చేసుకోండి. మీరు గైడెడ్ మెడిటేషన్ పెట్టుకుని చేసేసుకోండి, సరిపోతుంది. ఓకే, అలాగే. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా ఆ వీడియోస్ కొన్ని ఉన్నాయి, ఆ విజువలైజేషన్ కన్వీనియంట్గా ఉండడానికి పెట్టాను, అవి చూద్దరు కానీ. ఓకే ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం.